నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని గాంధీ బజార్కు చెందిన చొల్లటి భాస్కరాచారి గత 45 సంవత్సరాలుగా స్వర్ణకారుల సంఘం, బీసీ సంక్షేమ సంఘం, ఛత్రపతి శివాజీ వివిధ సామాజిక ఉద్యమాలలో, సాంస్కృతిక ఉద్యమాలలో ముందుండి అనేక రకముల పదవులు చేస్తూ ప్రజలే నా ఊపిరి అని నిత్యం ప్రజల కోసం ప్రజా ఉద్యమంలో పాల్గొని నిత్యం సమాజ సేవ చేస్తున్నందుకు గాను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ జాతీయ చైర్మన్ నల్లా రాధాకృష్ణ, నల్గొండ జిల్లా సెలెక్టెడ్ కమిటీ జిల్లా చైర్మన్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అవార్డును ఎన్నిక చేశారు. ఎన్నిక చేసినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని గాంధీ బజార్కి చెందిన చొల్లేటి భాస్కరాచారి గత 45 సంవత్సరాలుగా స్వర్ణకారుల సంఘం, బీసీ సంక్షేమ సంఘం, ఛత్రపతి శివాజీ వివిధ సామాజిక ఉద్యమంలో, సంస్కృత ఉద్యమాలలో ముందుండి అనేక రకముల పదవులు చేస్తూ ప్రజలే నా ఊపిరి అని నిత్యం ప్రజల కోసం ప్రజా ఉద్యమాలలో పాల్గొని నిత్యం సమాజ సేవ చేసినందుకు గాను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ జాతీయ చైర్మన్ నల్లా రాధాకృష్ణ, నల్గొండ జిల్లా సెలెక్టెడ్ కమిటీ జిల్లా చైర్మన్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అవార్డును ఎన్నిక చేశారు. ఎన్నిక చేసినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును హైదరాబాద్లోనే బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు. ఈ సంవత్సరం జూన్ 10వ తేదీన మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించే బహుజన రైటర్స్ 4వ సమావేశం సందర్భంగా మహాత్మా జ్యోతిబా ఫూలే జాతీయ అవార్డును అందజేయనున్నట్టు తెలిపారు. వెస్టర్న్ ఇండియాలోని ఈ కాన్ఫరెన్స్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, గోవా రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది డెలిగేట్స్ హాజరవుతారని తెలిపారు. బహుజన అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకం ఉంచి అవార్డును సెలెక్ట్ చేసినందుకు గాను మరింత ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు సేవ చేస్తానని ఆయన తెలిపారు. గౌరవనీయులు పెద్దలు చొల్లేటి భాస్కరాచారి గారు, వారు విద్యార్థి దశ నుంచే సమాజానికి సేవ చేయాలన్నటువంటి ఒక గొప్ప లక్ష్యంతో వారు ఎదిగినటువంటి వ్యక్తులు. మరి అదేవిధంగా అనేక సామాజిక ఉద్యమాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ మరీ ముఖ్యంగా మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాలకు అనుగుణంగా ఈ సమాజం కోసం పనిచేస్తున్న వ్యక్తిగా బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు వారిని గుర్తించి మహాత్మా జ్యోతిబా ఫూలే నేషనల్ అవార్డుకు వారిని సెలెక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివ్వగా ఈ యొక్క అవార్డును జూన్ 10వ తారీఖున మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించబోయే బహుజన్ రైటర్స్ వెస్టర్న్ ఇండియా కాన్ఫరెన్స్లో వారికి అవార్డును ప్రదానం చేయడం, వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ గారిని అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున భాస్కరాచారి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. కట్ చేసిన కొంచెం